హలో ఫ్రెండ్స్, ఎంగిలిపూల బతుకమ్మ కోసం పూలు తేవడానికని వెళ్ళాము. మార్కెట్లో ఈరోజు చాలా పూలు వచ్చాయి. సీతమ్మ పూలు, బంతి పూలు, గుమ్మడి పూలు, గునుగ పువ్వు, కట్ల పూలు, అన్ని రకాల పూలు వచ్చినాయి. ఇక్కడ ఫ్లవర్స్ తీసుకొని ఇంటికి వెళ్ళాము. మార్కెట్లో తెచ్చిన పూలన్నీ వేటికి అవి పెట్టి బతుకమ్మ పేరవడం స్టార్ట్ చేశాను. నేను బతుకమ్మ వేరిస్తుంటే మా పిల్లలిద్దరూ హెల్ప్ చేశారు. ఫ్రెండ్స్, వీడియో చివరిదాకా చూసి నేను పేర్చిన ఎంగిలిపూల బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి. అంటే నెక్స్ట్ తంగేడు తర్వాత అప్పుడు చిన్న బతుకమ్మ అన్ని బతుకమ్మ చిన్న బతుకమ్మ కూర్చోరా. ఓకే, ఒక 5 ఉంచుతాను చిన్న బతుకమ్మ. తంగడి పువ్వు 5 కట్టలకు 50 రూపాయలు. మంచిగా ఉంది కదా పువ్వులు. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మంచిగా ఉంది కదా. మళ్ళీ పెద్ద బతుకమ్మ వరకు అయితే మొత్తం అయిపోతుంది. అప్పుడు ఇంకా అట్టి మొగ్గే తీసుకొస్తా. ఇప్పుడే కొంచెం ఇంకా మంచిగా ఉంది. ఇప్పుడు చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ ఉంటాయి నాన్న, చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ. పెద్ద బతుకమ్మకి ఇంత పెద్ద చేసు ఇంకా పెద్ద బతుకమ్మకి ఇంకా కొంచెం పెద్ద ప్లేట్లనే వేయాలి. ఎప్పుడైనా ఇళ్ళనే వేసినారా పెద్ద బతుకమ్మ? చిన్నగా వస్తుంది కదా. వద్దు, ఫుల్ పెద్ద చిన్న ఇళ్ళనే మమ్మీ అక్కినది. కొందరు అయితే చిన్నగా పెడతారు. ఎంగిలిపూల బతుకమ్మ మస్తు చిన్న, మనది ప్రతిసారి పెద్దగా పెడతాను మమ్మీ. సో ఈ పెద్దగా వస్తాను అక్కడ ఆగిపోయా
ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.